సాయి కృష్ణ కేసులో బాధ్యత వహించాల్సింది సిపినేనన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు నేరం చేస్తే అదే పోలీసులతో విచారణ ఏంటని ప్రశ్నించారు. సాయి కృష్ణ మృతిపై సిబిఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. టాస్క్ ఫోర్స్ వెళ్ళి కమిషనర్ ఆదేశం మేరకు మార్కాపురంలో ఉండి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం బాయ్గా చేసుకుంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి హింసించి చంపారు అంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ నోరు విప్పేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా చంపి సిస్టమ్ అంతా స్పాయిల్ చేసేస్తున్నారు. రేపేమైనా జరగచ్చే, ఎవరైనా చంపేయచ్చే. కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తేలకపోతే చాలా ప్రమాదం వ్యవస్థలకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. అసలు సాయి కృష్ణ చచ్చిపోయాడా ఉండాడా ఇంతవరకు ఎవడు చెప్పడు. పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ కానీ ఎన్ఐఏ కానీ చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పేమని చెప్పను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.